హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా వ్లాగ్స్. ఈరోజు అయితే మేము ఆలూ ఫ్రై ఇంకా మజ్జిగ చారు చేసామన్నమాట. మజ్జిగ చారు డిఫరెంట్గా చేసాం ఈరోజు కొద్దిగా. ఇంకా ఆలూ ఫ్రై అయితే కరకరగా పైన క్రంచీగా లోపల స్మూత్గా సాఫ్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ ఇంకా డిఫరెంట్ రెసిపీస్తో మేము ముందుకు వస్తూ ఉంటాము. ఇంకా పాత వీడియోస్ కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. మీకు తప్పకుండా నచ్చుతాయి. రెసిపీస్ కానీ, వ్లాగ్స్ కానీ, మూవీ రివ్యూస్ కానీ అన్నీ నచ్చుతాయి. ఇంకా షార్ట్స్ కూడా చూడండి, తప్పకుండా చూడండి. ఆలూ ఫ్రై అయితే ఎంత టెంప్టింగ్గా ఉంది కదా, తప్పకుండా ట్రై చేయండి. వేడి అన్నంలో ఆలూ ఫ్రై కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ ఆలూ ఫ్రై వేసుకొని తింటే ప్రాణం ఎటో పోతుంది కదండి. ఆలూ ఫ్రై ఎందుకంత ఎర్రగా ఉందనుకోద్దండి, అది 3 మ్యాంగోస్ కారం అనమాట. అదేం కలర్ కాదు, ప్యూర్ కారం కాబట్టి అది అలా కలరే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి తప్పకుండా. ఇంకా చూడండి, మజ్జిగ చారు ఏమో డిఫరెంట్గా చేసాము. చూడండి, ఆలూ ఫ్రై తిన్నాక మళ్ళీ చల్లగా ఎప్పుడు ఓన్లీ పెరగనం తినాలనిపించదు కదండి. ఎప్పుడైనా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా చలువ ఈ ఎండాకాలంలో. ఇంకా ఇలా హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఆలూ ఫ్రైకి ఇలా చిన్న పీసెస్ తరుక్కొని ఎక్కువ వాటర్లో బాగా కడగాలండి. దానికి ఉన్న వైట్ది పౌడర్ లాంటిది అంతా పోవాలి. తర్వాత కంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి తర్వాత గింజలు వేసి ఆ క్యూబ్స్ అన్ని బాగా వాటర్ అంతా ఎదిరించి దాంట్లో వేసేయండి. బాగా క్యూబ్స్లా తరుక్కోండి, బాగుంటుంది. మనం తరిగేదాన్ని బట్టి కూడా టేస్ట్ మారుతుందండి. కొంతమంది మరీ చిన్నగా తరుగుతారు, అవి ఏదో స్నాక్స్ లాగా అయిపోతుంది. అట్లా కాకుండా మరీ పెద్దగా ఉండకూడదు, మరీ చిన్నగా ఉండకూడదు. చూడండి, సిమ్లో పెట్టి వేయండి, ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంటుంది కదా, మొత్తం అంతా ఇల్లంతా చిడుతుంది. సిమ్లో పెట్టి వేయండి వేసేటప్పుడు. చెప్పాను కదండి, తర్వాత వేసినంత వేసి కొంచెం ఎక్స్ట్రా వేయాలని చెప్పినా కదా, ఫ్రై కాబట్టి ఆయిల్. దాంట్లో తర్వాత గింజలు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినప్పాలు, శనగబ్యాళ్ళు, కరివేపాకు, కొత్తిమీర లాస్ట్లో అండి, మర్చిపోయి కొత్తిమీర కూడా చెప్పాను అనుకోద్దండి. చూడండి, ఇలా అంతా బాగా ఈక్వల్గా కలుపుతూ ఉండాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు. కింద అడుగు అంటకుండా కలుపుతూ ఉండండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. అలా అయితేనే సిమ్లో వేయించుకోండి, ఇంకా బాగా వస్తుంది టేస్ట్. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా రావాలంటే ఇదే టిప్ అనమాట. వంటలకి తప్పకుండా ఐరన్ ప్యాన్ కానీ స్టీల్ ప్యాన్స్ కానీ యూస్ చేయండి. అలా కాదని నాన్ స్టిక్ ప్యాన్స్, అల్యూమినియం సిల్వర్ ప్యాన్స్ యూస్ చేయకండి, హెల్త్కి అస్సలు మంచిది కాదు. మేమైతే ఎప్పుడు ఐరన్వి కానీ స్టీల్వి కానీ యూస్ చేస్తాము. ఇప్పుడు చూడండి, ఆలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదండి. చూస్తేనే అర్థమవుతుంది కదా, పైన క్రంచీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. అలాగే హెల్దీ కూడా ఇలా చేసుకుంటే. అలాగే ఆయిల్ ఏదైనా ఎక్స్ట్రా ఉంటే అదంతా డ్రైన్ చేసేయాలి. ఇలాగా ఆయిల్ ఎక్స్ట్రా పెట్టుకోకండి, అసలు టేస్ట్ బాగోదు. ఆయిల్ అంతా డ్రైన్ చేసేస్తేనే కరకరగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆలు అయితే కావాల్సిన టెక్స్చర్లోకి వచ్చేసాయి. నార్మల్గా పిల్లలకి ఇలా స్నాక్స్ లాగా కూడా కొన్ని ఆలు తీసి దాంట్లో సాల్ట్ వేసి ఇవ్వండి, చాలా బాగా తింటారు, ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా. ఇప్పుడైతే కొబ్బరి తీసుకుంటున్నాం అన్నమాట, కొబ్బరి పొడి. ఇది మేము సపరేట్ కొబ్బరి పొడి తీసుకున్నాము. కొబ్బరి పొడి, ఉప్పు, కారం యాడ్ చేసామన్నమాట. అలా కాదని మీరు మొత్తం మిక్సీ కూడా పట్టుకొని వేసుకోవచ్చు. మేమేమో ఇలా ఇన్స్టెంట్గా కొబ్బరి పొడి యాడ్ చేసేసి ఉప్పు, కారం వేసి చేసేస్తామన్నమాట. ఇంకా గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేసాము, ఇంకా మంచి స్మెల్ కూడా వస్తుంది. వెల్లుల్లి కూడా కొద్దిగా దంచి వేసుకోండి, అలా అయితే ఫ్లేవర్ బాగుంటుంది. వెల్లుల్లి ఫ్లేవర్ ఊరికే వేస్తే అంత ఫ్లేవర్ ఉండదండి, కొద్దిగా దంచి యాడ్ చేసుకోండి వెల్లుల్లి రెబ్బలు. ఇంకా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి, జీలకర్ర నలిపి వేసుకోండి కొద్దిగా, అప్పుడు బాగా టేస్ట్ ఉంటుంది, ఇంకా దాని ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. తర్వాత ఒకసారి సిమ్లో పెట్టుకొని కలుపుకోండి, లేకపోతే మొత్తం ఘాటు వచ్చేసి ఇల్లంతా అందరికీ దగ్గు వచ్చేస్తుంది. సో స్లోగా నీట్గా కలుపుకోండి.
కారం మాడిపోకుండా చూసుకోండి, అడగంటకుండా. మీరు ఇలా కలిపేటప్పుడే గుమగుమలు వచ్చేస్తుందండి, ఇంకా ఇంట్లో ఎవరు ఆగలేరు అనమాట తినకుండా. చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో ఫ్రైది. లాస్ట్లో ఇంకొద్దిగా కొత్తిమీర యాడ్ చేసామన్నమాట గార్నిష్ కోసం. చూడండి ఇప్పుడైతే ఆలు ఫ్రై రెడీ అయిపోయిందండి. చూడండి టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే మజ్జిగ చారులోకి వెళ్ళిపోదామండి. గడ్డ పెరుగు తీసుకున్నాం, ఎంత బాగా తోడిందో చూడండి. దాన్నేమో ఇప్పుడు చిలుక్కుంటాం అన్నమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చిలుక్కోండి. మరి చిక్కగా మరి పలచగా లేకుండా చూసుకోండి.